ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన ప్రాంతంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నిర్వహణ గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టులోని పలు గేట్ల రోప్లు తెగిపోవడంతో రిజర్వాయర్ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి జూరాల ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎంత వరద వచ్చినా ప్రాజెక్టుకి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? వెనుకబడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటి అవసరాలు తీర్చే జూరాల ప్రాజెక్టుకు చెందిన రేడియల్ గేట్ల నిర్వహణ విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గేట్ల మరమ్మతుల కోసం 3 ఏళ్ల క్రితం 11 కోట్లు కేటాయించిన పనుల్లో పెద్దగా పురోగతి లేదు. ఇదిలా ఉంటే ప్రాజెక్టులోని 8 గేట్ల ఐరన్ రోప్లను అత్యవసరంగా మార్చాలని ఫిబ్రవరిలో ₹1 కోటి మంజూరు చేశారు. ఇప్పటి వరకు 4 గేట్ల రోప్లు మార్చి మరమ్మతులు చేశారు. ఇంకా 4 గేట్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. కానీ తాజాగా మరో 6 గేట్ల రోప్లు తెగిపోయాయి. ప్రస్తుతం కొన్ని గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది. వీటి మరమ్మతుల కోసం గతంలో అధికారులు ప్రతిపాదనలు కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గేట్లు, రోప్లు మరమ్మతులు చేసేందుకు ఉపయోగించే క్రేన్ కూడా తరచూ మొరాయిస్తుండటంతో పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. 62 రేడియల్ గేట్లకు కనీసం 2 గ్యాంటీ క్రేన్లు ఉండాల్సిన అవసరం ఉంది. 2వ క్రేన్ కోసం ప్రతిపాదనలు పంపినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టు సందర్శించిన ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు తెగిపోయిన గేట్ల రోప్లను పరిశీలించారు. ప్రభుత్వం చేతకానితనంతో ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం ఎండాకాలమే గేట్ రిపేర్ అయ్యేది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్ళు వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి. కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోప్ తెగిందని చూస్తే 1 కాదు 10 రోపులు తెగిపోయినాయి. ఇక్కడ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయని, ఈసారి ముందస్తుగా వరద రావడం వల్ల పనులకు ఆటంకంగా మారిందని గద్వాల జిల్లా ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. అయితే ఎంత పెద్ద వరద వచ్చినా గేట్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. గేట్ల రోప్లు మార్చడానికి టెండర్ పిలిస్తే మే 2వ వారంలో పని మే 1వ వారంలో స్టార్ట్ అయింది. పని చేస్తూ 4 గేట్ల రోప్లు కూడా మార్చడం జరిగింది. మిగతా 4 గేట్ల రోప్లు కూడా మార్చే పని పూర్తి అయ్యేది. కానీ ఈసారి వరద ముందుగా రావడం వల్ల పనికి బ్రేక్ పడింది. ఆ 4 గేట్ల రోప్లు కూడా మార్చడానికి ఇంకా కాంట్రాక్టర్ సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పుడు కూడా డ్యామ్ దగ్గరే ఉన్నారు. అయితే ఇప్పుడు వార్త వస్తున్నట్టు ఏదో జరిగిపోయింది, ప్రమాదంలో పడింది అనేది వాస్తవం కాదు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిర్వహించగలమని, కొన్ని గేట్లకు రోప్లు తెగాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంజనీర్లు చెబుతున్నారు. రిపేర్లు కొనసాగుతున్నాయన్నారు. అయితే మరమ్మతులు త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టుకు నష్టం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.